నమస్తే, నేను ప్రియాంకారాం. లోకేష్ గారు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీల్లో ప్రతి 7 జనవరికి జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తాము అని ఒకటి ఉంది. అయితే జనవరి అయిపోయింది, మరి ఇంకా రిలీజ్ చేయలేదని ఇటు వైసీపీ వాళ్ళు వీళ్ళంతా అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో లోకేష్ గారు నిన్న రివ్యూ మీటింగ్ పెట్టారు. అంటే దీని అర్థం ఏంటి? జాబ్ క్యాలెండర్ త్వరలోనే రిలీజ్ కాబోతుంది. మరి ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఎన్ని పోస్టులు వస్తున్నాయి, ఎలా రిలీజ్ చేస్తున్నారు అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పటి వరకు ఏంటంటే ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీల్ని మీరు ఇంకా పూర్తి చేయలేదు అంటూ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు. వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. ఒక పక్క చూస్తేనేమో లోకేష్ గారు రివ్యూ మీటింగ్ పెట్టారు. ఏదైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలో కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా ఇప్పుడు రివ్యూ మీటింగ్ పెట్టి త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. సో ఎక్కడెక్కడ ఏ పోస్టులు రిలీజ్ కాబోతున్నాయి? ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అంటే చాలామంది అనుకునేది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్, టీచర్ల ఉద్యోగాలు నియామకం, ఇవే. అవును, డిఎస్సి మెగా డిఎస్సి ఇచ్చారు. సో అలాంటిది మళ్ళీ ఇవ్వబోతున్నారు. ఇదే జాబ్ క్యాలెండర్ అనుకుంటున్నారు. కాదు, జాబ్ క్యాలెండర్ అంటే ఉపాధి అవకాశం కల్పించడం, అంతే తప్ప అందరికీ గవర్నమెంట్ జాబ్స్ రావాలంటే సాధ్యమా? కేసీఆర్ గారు ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పి ఉద్యమ సమయంలో చెప్పాడు. ఆ తర్వాత ఆయన ఏం చెప్పాడు? అరే భయ్, నేను ఎక్కడికి చెప్పాను రా, అది సాధ్యమా అది అని అన్నాడు ఆయనే. ఇంటికి ఒక ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం అంటే అది సాధ్యం కాదు. అలాగే ఉద్యోగాలు అంటే అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు అనేది కూడా సాధ్యం కాదు. పైగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు పెంచడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద భారం. ఎందుకు చెప్తున్నానంటే నిన్నగాక మొన్న మాకు తెలిసిన ఆయన షార్ట్స్ రూపంలో వీడియోలు చేస్తున్నాడు. ఆయన బాగా స్టడీ చేసి ఇస్తున్నాడు. ఆయన ఇచ్చినటువంటి డేటా ప్రకారం ప్రభుత్వ స్కూల్స్లో చదివేటువంటి పిల్లలకి ఏడాదికి దాదాపుగా ఒక 97,000 రూపాయల దాకా ఖర్చు పెడుతున్నారు గవర్నమెంట్ వైపు నుంచి. అదే ప్రైవేట్ స్కూల్లో అయితే నీకు ఒక పిల్లోడికి ఎంత అవుతుంది? ఒక ప్రైమరీ స్కూల్ పిల్లలకి మామూలుగా ఈ ప్రైవేట్ స్కూల్స్లో 30-40 వేలకు అయిపోతుంది. అవునా? అంటే మరీ ఇంటర్నేషనల్ స్కూల్స్ కాకుండా మామూలు స్కూల్స్లో. మరి ప్రైవేట్ స్కూల్స్ ఇప్పుడు ఆ లెక్కన ఆయన చెప్పింది ఏంటంటే, ఆ వీడియోలో ఆయన చెప్పింది అసలు గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు, గవర్నమెంట్ టీచర్స్ ఎందుకు అవసరమే ఉంది, ప్రతి పిల్లాడికి ఒక 40,000 ఇచ్చేస్తే ఇంకా ప్రభుత్వానికి 50,000 మిగులుతాయి కదా 90,000లో కదా. ఇప్పుడు ప్రభుత్వ టీచర్స్, ప్రభుత్వ స్కూల్స్ నిర్వహణ కానీ వీటన్నిటికి పెట్టేటువంటి ఖర్చు స్టూడెంట్కి 97,000 రూపాయలు పడుతుందంట ఏడాదికి. 40,000 రూపాయలు ఒక స్టూడెంట్కి ఇచ్చేస్తే ఇంకా మిగులుతాయి కదా గవర్నమెంట్కి. ఈ లెక్కే చెప్పేశారు. నిజమే అది. మరి ఇప్పుడు వీళ్ళు వైట్ ఎలిఫెంట్ లాగా కొందరు మారిపోయారు. ఇవాళ సుప్రీంకోర్టు సీజే కూడా మాట్లాడారు. సూర్యకాంత్ అని పేరు ఉంది. ఆయన ఏమన్నారు తెలుసా? అసలు అన్ని రాష్ట్రాలు రెవెన్యూ లోట్లో ఉన్నాయి, సంక్షేమ పథకాలు ఇవ్వడం కారణంగా అని చెప్పేసి అంటూ ఉద్యోగులు పెద్ద భారంగా మారిపోయారు. ఉద్యోగులకి ఇచ్చేటువంటి జీతాలు, బత్యాలు వీటికి సరిపోతున్నాయి. అలాగే తెచ్చిన అప్పులు వడ్డీలు కట్టడానికి, సంక్షేమ పథకాలు ఇవ్వడానికి వీటికి సరిపోతున్నాయి వచ్చేటువంటి రెవెన్యూ, ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులు అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. అట్నే ఇప్పుడు ఐఆర్లు, డిఏలు, ఇంటీరియం రిలీఫ్ అంటే కరువు బత్యం అని అంటారు వాళ్ళు. లేదు అది కాదు, మధ్యంతర భృత్యం అంటారు వాళ్ళు. రకరకాల ఏదైనా అన్ని కరువు భృత్యం. ఎవరికి ప్రపంచంలో నాకు తెలిసి సామాన్యులు ఎవరికి కరువు రాదు, ఒక ఉద్యోగులకు మాత్రం వస్తుంది. కరువు బత్యం అంటారు. కరువు బత్యం ఇస్తే మళ్ళీ డిఏలు అంటారు. ఆ డిఎల్ కూడా ఇస్తే మళ్ళీ ఐఆర్లు అంటారు. ఐఆర్ కూడా ఇస్తే మళ్ళీ నాకు పిఆర్సీ అంటారు. పిఆర్సీ కూడా ఇస్తే నాకు హెచ్ఆర్ఏ పెంచాలి అని అంటారు. వాళ్ళ కోరికలు ఏ ప్రభుత్వం తీర్చలేదు. ఇది నేను చెప్పడం కాదు, అనేక మంది ఆర్థికవేత్తలు చెప్పారు. సో ఇలాంటి పరిస్థితి ఉంటుంది. అందుకే గవర్నమెంట్ ఉద్యోగాలని వీలున్నంత వరకు తగ్గించాలి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామం ఇది. ఏదో మనం చెప్పడం కాదు. నాకేమీ ఉద్యోగుల మీద వ్యతిరేకత లేదు. ఇప్పుడు మన దగ్గర డబ్బుంటే ఎంత రొట్టె ఉంటే ఎంత పిండి అంత రొట్టె వస్తుంది. అసలు నా దగ్గర పిండి లేకుండా రొట్టె కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? లేదు సార్, అంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో చూసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి వెంటనే లేదు మా ఏజ్ లిమిట్ పెంచాలి, రిటైర్మెంట్ ఏజ్ లిమిట్ పెంచాలి, ఆ తర్వాత జీతాలు, తర్వాత మళ్ళీ పెంపులు, ఆశా వర్కర్లని, వాళ్ళని వీళ్ళని ఎప్పుడు 10,000 20,000 పెంచమని అడుగుతున్నారు. కానీ
ఎక్కడి నుండి వస్తుంది ఈ సంపద, మళ్ళీ మన మీద అందరి మీద భారం పడుతుందని ఆలోచించాలి. ఇదే ఈ ఆలోచన చేస్తే సమాజం బాగుపడుతుంది. జాబ్ వచ్చేదాకా జాబ్ కావాలంటారు, జాబ్ ఇస్తారు, జాబ్ ఇచ్చిన తర్వాత నాకు జీతం పెంచాలి అంటారు, అదే కదా. జీతం కూడా పెంచిన తర్వాత నాకు హెచ్ఆర్ఏ పెంచాలని అంటారు, అవును. ఇంకా ఆ తర్వాత నాకు పని వేళలు తగ్గించాలంటాడు, ఆ తర్వాత నాకు రిటైర్మెంట్ ఏజ్ పెంచాలంటాడు. మరి ఇవన్నీ చాలా ఉన్నాయి. సరే అవన్నీ మనం వాటి జోలికి పోవాలి అంటే ప్రభుత్వ ఉద్యోగులు పెరగడం అనేది ప్రభుత్వానికి భారం, ప్రజలకు భారం. నిజమే. వాళ్ళు పోనీ అదేమన్నా నికార్స్గా నిజాయితీగా చేస్తున్నారా అని అంటే మనం ఏళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు నిజాయితీగా చేసే వాళ్ళని. అంతే. అసలు లేకుండా అయితే ఉన్నారు, ఏళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. సో కాబట్టి వీళ్ళని పెద్ద భారం కింద ఈవెన్ సుప్రీంకోర్టు కూడా భావిస్తుంది. అలాగే చెప్పాను కదా, మాకు తెలిసిన ఒక సీనియర్ ఒక ఆయన అనలైజ్ చేసి చెప్పారు ఆ లెక్క ప్రకారం. మరి ఆయన ఇంకో పాయింట్ కూడా చెప్తున్నారు, అసలు ఈ ప్రభుత్వ స్కూల్స్లో ఒక్క ప్రభుత్వ ఉద్యోగి సంబంధించిన పిల్లోడైనా చదువుతున్నారా? వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. వాళ్ళు పాఠాలు చెప్పేటువంటి స్కూల్లో చదువు బాగుంటుందని వాళ్ళకే నమ్మకం లేదు, అందుకని వాళ్ళ పిల్లల్ని చదివించరు. మరి ప్రభుత్వానికి ఈ ఉద్యోగాలు పెంచడం దేనికి, జాబ్ క్యాలెండర్ దేనికి, టీచర్ ఉద్యోగాలు ఇవ్వటం దేనికి, అంత జీతాలు ఇవ్వడం దేనికి, అంత జీతాలు ఇవ్వటం దేనికి ఒక్కొక్కరికి? ఇప్పుడు అదే పెద్ద చర్చ జరగాలి యాక్చువల్గా ఇక్కడ. ఇప్పుడు మా జాబ్ క్యాలెండర్ ఇస్తానంటున్నారు లోకేష్ గారు. జాబ్ క్యాలెండర్ అంటే ఏంటి? గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వటమా? కాదుగా, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఎన్ని జాబ్స్ ఇస్తారు మీరు గవర్నమెంట్ జాబ్స్? ఇవాళ గవర్నమెంట్ జాబ్స్ మీదే ఆధారపడి ఉన్నట్టయితే మరి ఇన్ని ప్రైవేట్ సెక్టర్లో జాబ్స్ ఉన్నాయా లేకపోతే గవర్నమెంట్ సెక్టర్లో జాబ్స్ ఎక్కువ ఉన్నాయా? ఓన్లీ 5% గవర్నమెంట్ జాబ్స్, మిగతా వాళ్ళందరూ ప్రైవేట్ జాబ్స్ తోటే ఉన్నారు. చాలామంది ప్రైవేట్గా ఉపాధి అవకాశాలు, తర్వాత ఉద్యోగ అవకాశాలు ప్రైవేట్లోనే పొందారు. సో కాబట్టి జాబ్ క్యాలెండర్ అంటే ప్రైవేట్ కూడా. లోకేష్ గారు అదే చెప్తున్నారు. నేను రివ్యూ మీటింగ్ పెట్టారు. రివ్యూ మీటింగ్లో ఏం చెప్పారు? యువగల సందర్భంగా 20 లక్షల ఉద్యోగాలు నేను ఇస్తానని చెప్పాను. అంటే 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారని గవర్నమెంట్ కాదు, ప్రైవేట్లో. ఇప్పటికీ దాదాపుగా 20 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒప్పందాలు జరిగాయి. ఆ 20 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాల్లో ల్యాండ్ అయినటువంటి కంపెనీల కారణంగా ఆల్రెడీ 2.5 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ వచ్చేసాయి. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఆయన ప్రామిస్ చేసింది. సో ఆల్రెడీ ఇప్పుడు ల్యాండ్ అయినాయి. ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నారు కదా, ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి 20 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి వాటిల్లో సుమారుగా 8 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి కంపెనీలు ల్యాండ్ అయినాయి. ఆ కారణంగా వచ్చినాయి 2.5 లక్షల ఉద్యోగాలు సుమారుగా అని చెప్పి చెప్తున్నారు. ఇది ఒక రకంగా ఉద్యోగాల సృష్టి కదా, సంపద సృష్టి కదా. ఇప్పుడు గతానికి 2019, 24కి అలాగే 24కి ఇప్పుడు ఈ 24కి తీసుకుంటే ఈ 2024లో చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించడానికి ఉన్నటువంటి రెవెన్యూ కంటే కూడా ఒక 30% రెవెన్యూ పెరిగిందని. అంటే ఒక సంపద సృష్టి. నేను అనేది రెవెన్యూ మీన్స్ పన్నుల రూపంలో అట్ట కాదు, సంపద సృష్టి, సంపదని సృష్టించారు. జిఎస్డిపి అంటారు కదా, ఆ జిఎస్డిపి 30% పెరిగిందని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తున్నారు. నిజంగానే 30% పెరిగి ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు అమరావతిలో ఉందనుకోండి, సపోజ్ అమరావతి కాదు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించే నాటికి గజం స్థలం వచ్చేసి ఒక 10,000 ఉందనుకోండి సుమారుగా, అనుకుందాం ఒక చోట. ఇవాళ అది 15,000, 12,000, 13,000 అయ్యింది. అంటే 30% పెరిగినట్టే కదా. సో ఇదంతా కూడా సంపద సృష్టి కిందనే తీసుకోవాలి. సో లోకేష్ గారు కూడా అది చెప్తున్నారు. లోకేష్ గారు ఏం చెప్తున్నారు? ఉద్యోగాలు కల్పన అన్నారు. ఉద్యోగాలు కల్పన అంటే ప్రైవేట్ ఉద్యోగాలు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా అనేక ఉద్యోగాలు పోతాయని చెప్తున్నారు. అందుకే ఆయన లోకేష్ గారు ఏం చేస్తున్నారు? ప్రపంచవ్యాప్తంగా ఆయనకు తెలుసు కాబట్టి, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివారు కాబట్టి, పైగా ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం చేశారు కాబట్టి ఆయన తెలుసు రాబోయేటువంటి పరిణామాలు ఏంటండి. అందుకే ప్రతి ఇంట్లో ఒక ఏఐకి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ ఉండాలి అని అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ స్కిల్ ఆడిట్ చేశారు కదా, స్కిల్ ఆడిట్ చేసి మొత్తానికి ఎవరెవరి స్కిల్ ఎంత అనేది ఆయన ఐడెంటిఫై చేశారు. నైపుణ్యం యాప్ పెడుతున్నారు. ఈ నైపుణ్యం యాప్ని అఫీషియల్గా ప్రారంభించబోతున్నారు. దాని ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు రాబోయే రోజుల్లో ఇప్పించడానికి, సాఫ్ట్వేర్ ఒకవేళ పోయినా కానీ ఏఐకి సంబంధించిన ఉద్యోగాలు. అందుకే ప్రైమరీ స్కూల్స్ దగ్గర నుంచి ఏఐకి సంబంధించిన మాడ్యూల్స్ని, ఏఐకి సంబంధించిన కోర్సులు నేర్పిస్తున్నారు. అందుకే యూనివర్సిటీల్లో, కాలేజీల్లో, స్కూల్స్లో అన్నింటిలో ఏఐకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ని ఆయన ఇప్పటి నుంచి అలవాటు చేస్తున్నారు. సో ఇది రాబోయేటువంటి రోజుల్లో మీకు ఆయన చెప్పినటువంటి విధంగా యువకాలంలో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయా రావా అనేది 2029లో అడగాలి. రైట్. సో ఆ ఎక్సర్సైజ్ లోకేష్ గారు చేస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.